పీస్ఫుల్ మినిస్ట్రీస్ ఈ ఛానల్కి మీకు స్వాగతం. మీరు ఈ ఛానల్కి కొత్త అయితే దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. पिता माता पिता का प्रेम नहीं है, వాళ్ళు ఎలా జీవించాలో వారికి తెలియడం లేదు. वो कैसा जीना उनको मालूम नहीं है. బాల్యము నుండి और उसी प्रकार का जीवन ఆ है. పిల్లల హృదయాలలోనే और बच्चों में भी చెడుతనం ఆరంభమైంది, उनके अंदर बुराई उत्पन्न हुआ దొంగతనాలు ఆరంభమయ్యాయి, और चोरी धंधा उनके अंदर उत्पन्न మోసం हुआ ఆరంభమైంది. और उनको बुराई करना एक ఎవరు ఏదైనా పర్వాలేదు కానీ और कुछ भी बुराई होने दे, మా జీవితాలు మాత్రం हमारा जीवन బాగుండాలి. अच्छा रहना, ఎవరికి నష్టం కలిగినా పర్వాలేదు, किसको भी अन्याय हो मतलब नहीं है. మాకు మాత్రం हमारे लिए నష్టము కలగకూడదు और नष्ट नहीं होना चाहिए. అనేటువంటి ऐसे लोग ఆలోచనలు నడుస్తున్నప్పుడు ऐसे अपने दिमाग में सोच रहे ఆ हैं, పట్టణమంతా वो पूरे प्रांत को పూర్తిగా చెడిపోయింది. और पूरे बुराई से बुराई में फंस गए. తారతమ్యాలు లేకుండగా वहाँ पे कुछ उनका अनुग्रह नहीं है పాపము విస్తరించింది, और बुराई वहाँ पे उत्पन्न हो रहा है. విచ్చలవిడితనం ఆరంభమైంది. और टूट जाना, एक दूसरे के विरोध में खड़े हो गए. దేవుని కనుదృష్టి और परमेश्वर का दृष्टि ఆ ప్రాంతం మీద నిలిపాడు. ఆయన यीशु मसीह उसके दृष्टि उस पर खड़ा रखा ఆయనకు है. తీక్షణమైన కోపం వచ్చింది. उनके अंदर क्रोध उत्पन्न हुआ. ఈ ప్రాంతమునంతటిని ये प्रांत पूरा है నాశనము చేద్దామని और नाश करता करके ఆయన హృదయములో ఆలోచన కలిగింది. और उसके हृदय में नाश करना करके सोच लिया है. అయితే ఒక్కసారి ఆలోచించాడు ఆయన. और एक बार उसने सोचा है, ఎందుకంటే क्योंकि ఆయన ఉగ్రతకు, उसके उग्रता में, ఆయన కోపానికి उनके गुस्से में ప్రకృతి तట్టుకోదు और रुक नहीं सकेगा నిలబడదు. और खड़ा नहीं हो सकेगा. ఏ మనుషుడు నిలవలేడు. जो मनुष्य खड़ा नहीं हो पाएगा. అలాంటి పరిస్థితుల్లో और इस परिस्थिति में దేవుడు परमेश्वर ఆయన ఒక్కసారి ఆలోచించి वो एक बार सोच रहा है. నోవహు కాలంలో కోపపడ్డప్పుడు और नोआ के काल में भी वो गुस्सा हुआ था. ప్రపంచమంతటికి జలప్రలయం వచ్చింది. और पूरे पानी से प्रभाव हुआ था. లోతు కాలములో लूट के समय में సొదొమ గొమొర్ర ప్రాంతాన్ని చూసినప్పుడు, सदोम में हम देख रहे तो प्रांत को కోపం వచ్చినప్పుడు और गुस्सा आए तो అగ్ని గంధకాలతో अग्नि के रूप में ఆ పట్టణమంతటిని కాల్చివేసేశాడు. पूरा चला दिया है. మరలా తీక్షణమైన కోపం వచ్చింది ఆయనకి. फिर से गुस्सा आ गया उसको. ఈసారి కోపపడితే ये सब में फिर से वो गुस्सा हुआ. ఈ పట్టణం కూడా నశించిపోతుంది. ये भी प्रांत भी जल जाएगा करके కాబట్టి इसीलिए నేను ఒక్కసారిగా एक बार ఈ ప్రజల మధ్యలోనికి ये प्रजा के बीच में కుడి ఎడమలు ఎరగని, और दाएं बाएं में నీతి న్యాయములు ఎరగని और ये धर्मिता और ఆ ప్రజల మధ్యలోనికి और प्रजा के बीच में నా దాసుని పంపుతాను. और मेरे दासों को मैं भेजता हूँ. నా మాటలు వారికి తెలియచెప్తాడు. मेरे बात से उनको सिखाऊंगा. వారి హృదయాలు నా తట్టు తిప్పబడితే उनके हृदय मेरे और फिरे तो ఉగ్రత వారి మీదికి రానివ్వను. और मैं गुस्सा उन पे उग्रता नहीं आने दूंगा. దీవెన, నా జాలి, కరుణ और मेरी दया और करुणा और ఆ कृपा పట్టణం మీదికి నేను నిలుపుతాను वो पतले पे मैं अपने नहीं दूंगा. అని ఆయన ఆలోచించి यीशु मसीह ने विचार किया है. ఆయన ఒక वो उसका इच्छा తన దూతను అనగా उसके स्वर्गदूतों को ఆయన సేవకుడిని పంపుతున్నాడు. उसके दास को भेज रहा ఆ है. సేవకుడు చిత్తం అన్నాడు. वो दास की इच्छा पूरी हो जाए. కానీ ఆ ప్రాంతం యొక్క పరిస్థితుల ప్రభావాలు ये प्रांत के प्रभाव में భయంకరంగా ఉన్నాయి. भयंकर है. ఆ ప్రాంతానికి వెళ్ళుట కంటే प्रांत में जाने से अच्छा ప్రస్తుత మేలనుకున్నాడు. मरना मेरे करके बोल रहा है. ఆ ప్రాంతాన్ని తలంచినప్పుడు और प्रांत को जब सोचे तो ఆయన గుండెల్లో భయం కలుగుతున్నది. उसके हृदय में डर उत्पन्न
उत्पन्न हो रहा ఆ है। ప్రాంత ప్రజలతో ఏం మాట్లాడాలి? वो प्रांत के प्रजा से क्या बात करना వారు है? మూర్ఖతరము ప్రజలు, वो मूर्ख के प्रजे है, నీతి న్యాయములు ఎరగని వారు, वो धर्मता वो नहीं जानते हैं, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నవారు. वो भयंकर स्थिति में फंसे हुए हैं। కాబట్టి इसलिए నేను వెళితే मैं जाए तो నన్ను मेरे నన్ను द्वारा చంపుతారో బ్రతకనిస్తారో నాకు తెలియదు वो मुझे मारते क्या, मुझे वो घात करते क्या मुझे पता అని नहीं। ఆయన భయపడి और डर कर యెహోవా సన్నిధి నుండి పారిపోతున్నాడు. वो परमेश्वर के पास से भागते जा रहा है। ఎక్కడికి పారిపోతాడు? దేవుని సన్నిధి నుండి. कहाँ भाग सकेंगे परमेश्वर के सन्निधान से? అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన ఎరిగిన వాడు యేసు. वो अंदर में सोचने वाले बातों को यीशु पहचानता है। అతడు ఒక పడవలోనికి వెళ్ళి वो एक नाव में बैठकर ఆయన తాగుకొని ఉన్నాడు. वो नाव में उसने अपने अंदर में कर लिया है। కానీ దేవుడు ఎలాగైనా అతన్ని బయటికి తీసుకుని వచ్చాడు. और नाव में से भी छुपने से वहां से निकाल कर लेकर आया। ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే उसने क्या सोचा है, उसके मुंह से क्या बोला? అతన్ని బట్టి मैं अकेले को पकड़कर ఈ పడవలో ఉన్న వారికి ये जो नाव में है जो उनको ఆపద సంభవించింది. ओ उनके ऊपर समस्या आ गई है। కాబట్టి इसीलिए నా మూలముగా मेरे द्वारा మీరు చనిపోకూడదు. तुम नहीं मरना। దేవుని నామము గణపరచబడాలి. ये परमेश्वर के नाम को महिमा मिलना। ఏమైనా నేను వెళతాను कुछ भी हो जाए मैं जाऊंगा करके అని कहा। నిర్ణయం తీసుకున్నప్పుడు वो उसने निर्णय लिया है। ఆ పడవలోని నావికుడు वो नाव में भी మిగిలిన ప్రజలు वो बचे हुए लोग ఆయన ద్వారా నష్టము కలుగుతుందని ఎరిగి वो उनके मेरे द्वारा उनको नष्ट हो रहा करके सोच कर వారిని తీసుకుని వెళ్ళి वो उनको लेकर तुरंत चलेगा। సముద్రములో పడవేసినప్పుడు वो समुद्र में फेंक गए, ఆయన మునిగిపోయాడు. वो समुद्र में डूब गया है वहाँ। ఆయన క్షేమాన్ని ఆలోచించిన దేవుడు वो परमेश्वर ने उनके लिए बचाने के लिए सोचने वाला ఒక పెద్ద తిమింగలాన్ని పంపాడు. वो बहुत बड़ा वाला किमिंग को भेज दिया। అది అతన్ని మింగి వేసింది. और उसने जितक लिया है। ఆ తిమింగలము కడుపులో वो उस मछुआरे के पेट के अंदर దేవుడు రాత్రింబగళ్ళు ఉన్నాడు. वो 3 रात और 3 दिन था। దాహమవుతుంది, నీరు లేదు. वो वहाँ पे प्यास लग रहा, पानी नहीं है। ఆకలి అవుతుంది, ఆహారం లేదు. और उसे भूख लग रहा है, उसे खाना नहीं है। ఒక తిమింగం కడుపులో और उसके मछुआरे के पेट में భయంకరమైన పరిస్థితి ఉంది. वो भयंकर वहाँ पे परिस्थिति था। దానిలో బ్రతుకుట కష్టం. वहाँ पे जीना मुश्किल है। కానీ మరణం రావటం లేదు. वहाँ पे मरता करे सोचने నీరు के लिए లేదు, मरना ఆహారం नहीं। లేదు. वो पानी नहीं है, वहाँ खाना नहीं है। అయినా కానీ బ్రతుకుతున్నాడు. वहाँ पे फिर भी वो जी ఎలా रहा है। బ్రతుకుతున్నాడు అతనికి అర్థం అవ్వడం वो లేదు. कैसा जिया उसको पता नहीं है। దేవుడు మాత్రం అతన్ని బ్రతికిస్తున్నాడు. वो यीशु मसीह से बचा कर जिंदा యోనా रहा। మాత్రమే నినివే పట్టణానికి వెళ్ళాలి. और योना खुद ही वो यूना के पटने में चले गया है। ఆయన నోటిలో నుండి నేను మాట్లాడతాను. उसके द्वारा ही मैं बात करूंगा कहते प्रभु అతడు कहा। ఆత్మను పొందిన వ్యక్తి, उसने पवित्र आत्मा को पाया हुआ అతడు व्यक्ति था। న్యాయముగా ప్రకటించగలిగిన వ్యక్తి, वो न्याय के द्वारा जीने वाला ఆయన व्यक्ति था। ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించగలిగిన వ్యక్తి. जो कुछ सच में है वही बात को प्रकट करने वाला मेरा సేవకుడు. वो परमेश्वर का दास है। కాబట్టి इसीलिए అతనికి ఆ తిమింగలము కడుపులో वो उसी मछुआरे के पेट के अंदर పడుతున్నాడు. उसमें रहकर वो पश्चाताप कर रहा है। అయ్యా ईश्वर ఇదిగో देखो ఈ తిమింగలపు కడుపులో वे मैं मछुआरे के पेट में నేను हूँ। వేదన పడుతున్నాను. मैं जिनको उछल रहा हूँ। ఇదిగో నీ సన్నిధి నుండి పారిపోయినందుకు मैं तेरे संविधान से भाग गए तो నాకు ఈ స్థితి కలిగింది. ये स्थिति मुझ पर आ गया। కాబట్టి इसीलिए నేను తప్పకుండా इसीलिए ఆ ప్రాంతానికి వెళ్తాను. मैं उस प्रांत में मैं जाऊंगा। కాబట్టి क्योंकि అయ్యా, ए मेरे पिता ఏది ఏమైనా कुछ भी होता నామాన్ని ప్రకటిస్తాను तेरा नाम को मैं प्रकट करूंगा। అని इसीलिए ఆయన తీర్మానం చేసుకొని उन्होंने उसने तीर्मान कर लिया। పడ్డప్పుడు और पश्चाताप किया उसने। 3 దినములు గడిచాయి. और 3 दिन हो गया।
3 దినములు గడిచిన తర్వాత 3 दिनों के बाद ఆ తిమింగలం ओ मछुआरे के पेट में से దేవుడు చెప్పిన పట్టణానికి తీసుకొని వెళ్ళింది. ओ परमेश्वर जिस स्थान पर भेजना चाहता था वही स्थान को प्रभु ने भेज ఆ दिया। తిమింగములకు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ओ मछुआरे को आज्ञा दिया प्रभु ने, ఆ తిమింగలం అతన్ని మూసేసింది. और उसके पेट में से उसको थूक दिया, उल्टी कर दिया। ఆ తిమింగలం కడుపులో నుండి ఆయన నోటిలో నుండి బయటికి వచ్చేశాడు. उसके पेट में से वो बाहर आ गया। అక్కడి జాలరులు చూస్తున్నారు, वहाँ पे पूरे मछुआरे लोग देख रहे, అక్కడి ప్రజలు చూస్తున్నారు. वहाँ से प्रजा देखने लगे, వారందరూ ఆశ్చర్యపడిపోయారు. वहाँ पे लोग सब आश्चर्य कर दिए। మనందరూ షిప్ లో వస్తే ओ पूरे लोग शिप में आ रहे थे, ఆయన తిమింగలపు కడుపులో నోటిలో నుండి వచ్చాడు. ओ मछुआरे में से वो बाहर उल्टी आ गया। प्रभु करके మృతుడై కాదు కానీ वो मरा हुआ नहीं परंतु छीट बाहर आया, సజీవుడై వచ్చాడు. वो सजीवन करे बाहर ఇతడు आया। దేవుడా మానవుడా ये मनुष्य क्या, ये भगवान है, कौन है మరి करके అర్థం కాలేదు. और उसके बारे में सोचने लगे वहाँ के ఆ लोग। పరిస్థితుల్లో ये परिस्थिति में వారు భయపడుతున్నారు. वो डरने लगे। ఈ ప్రవక్త పిలుస్తున్నాడు, ये प्रवक्ता दास को उसको बुलाने लगे, తన్ను తాను మనిషిగా నిరూపించుకున్నాడు. उनको खुद को दिखा दिया मैं मनुष्य దేవుని हूँ। నుండి రావడానికి కారణం ఏంటని అడుగుతున్నాడు. ये मछुआरे में से आने का अर्थ क्या है करके ఈ बताइए। పట్టణం నశించకూడదని, ये पूरे वहाँ के प्रांत पूरा नाश नहीं होना करके దేవుడు बताइए। తలంచి परमेश्वर ने इच्छा रखा, నన్ను పంపాడు. ఆయన वहाँ पे परमेश्वर की योजना से मुझे भेजा है। మీరు దైవికమైనటువంటి और तुम दैव में होकर మార్గంలో నడవాలని ओ प्रभु के भय में चलना करके, ఆయన నన్ను పంపాడు. इसलिए प्रभु ने मुझे भेजा है करके। ఇదిగో इसलिए क्योंकि మీరు ఉద్యోగంలో నమ్మకంగా ఉండండి, ओ तुम परमेश्वर में निरंतर बने रहे करके कहने लगा। మీరు పొరుగు వారిని ప్రేమించండి, ओ तुम पड़ोसियों से प्रेम करो करके, మీరు దేవుని సన్నిధికి వెళ్ళండి, ओ प्रभु के संविधान में जाओ करके మీ भेजा। పాపములను ఒప్పుకొనండి, ओ तुम्हारे अपराधों को, तुम्हारे पाप को మీరు तुम मानो। తిరగకూడదు, ओ तुम सुनना के पीछे घूमना नहीं, మీరు సీరియల్ తట్టు వెళ్ళకూడదు, ओ सीरियल के पीछे मत घूमना, మీరు అబద్ధములు ఆడకూడదు, ओ तुम झूठ नहीं बोलना, మీరు మోసము ओ చేయకూడదు, तुम किसके साथ धोखाबाजी नहीं మీరు करना, దొంగతనములు చేయకూడదు, ओ तुम चोरी ना करना, మీరు వ్యభిచారం ओ చేయకూడదు, तुम व्यभिचार नहीं करना, భయంకరమైన పాపంలో త్రాగుడు చేయకూడదు. ओ भयंकर पाप से दारू पीना नहीं, ఇవన్నీ మీరు మారినట్లయితే, ये सब से तुम मन फिराए तो, మీరు న్యాయ సంబంధంగా నడిచినట్లయితే, और तुम न्याय के द्वारा तुम चलेंगे तो, నీతి సూర్యుడైన ओ नीत धर्मिता का सूर्य, దేవుని కృప ओ परमेश्वर की कृपा తోడుగా ఉంచుతాడు. ओ तुम पर बनाए रखूंगा, మీ కష్ట జీతాన్ని ఆశీర్వదిస్తూ ओ तुम दुख में तकलीफ में मैं तुम्हारी मदद करूंगा మీ करके, రోగములను తీసివేస్తాడు. ओ तुम्हारे बीमारियों को मैं दूर करूंगा करके प्रभु మీ कहता है। కుటుంబంలో సమాధానము ओ तुम्हारे परिवार में तुम మీ ఇంటిలో నెమ్మది కలగజేస్తూ ఉంటాడు. మీ జీవితంలో ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. जीवन में प्रभु आशीषों को देता है करके, మీరు చనిపోయిన తర్వాత ओ तुम मर भी गए तो ఒక పరలోక రాజ్యము పట్టణము ఉన్నది. वो एक स्वर्ग का राज है तुम्हारे लिए, ఆ పట్టణములో యుగయుగాలు జీవిస్తారు. ओ तुम युगान युग एक साथ रहेंगे वहाँ पे स्वर्ग में। ఈ మాటలన్నీ చెబుతున్నప్పుడు ये सब बातें बताने के द्वारा అక్కడ ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా वहाँ के रहने वाले पूरे प्रजा వారు భయపడిపోతూ ఉంటున్నారు. डरते हुए आने लगे। ఈ రీతిగా మాకు నీతి మార్గంలో నడిపించే ये धर्मिता के मार्ग में मुझे चला, మాకు నాయకుడు లేడు, हमारे लिए न्यायक नहीं है करके कहने మాకు लगे। ప్రవక్త లేడు, वो हमारे लिए भविष्यवक्ता नहीं है करके कहने लगे। పరిశుద్ధత కలిగిన దేవుడు లేడు. वो पवित्र परमेश्वर नहीं है करके कहने लगे। అయ్యో अयो करके चिल्लाने लगे। మేము చేసిన పాపములు ఘోరమైనవి, हम किए वाले पाप बहुत మేము भयंकर पाप हैं। పశ్చాత్తాపడుతున్నాం, हम पश्चाताप कर रहे हैं, మేము వాటిని విడిచిపెడుతున్నాం.
छोड़ना चाहते हैं। మాకు ఉగ్రత కాదు, हमारे ऊपर उग्रता नहीं होना, మాకు దీవెన కావాలి. हमें आशीष चाहिए, మా పిల్లలు ఆశీర్వదింపబడాలి. हमारे बच्चे आशीष पाना మా है, కుటుంబంలో సమాధానం ఉండాలి. हमारे परिवार में समाधान चाहिए, మా కుటుంబంలో ఎవరు చనిపోకూడదు. हमारे परिवार में कोई नहीं మరణ దూత मरना మా కుటుంబంలో ప్రవేశించకూడదు. हमारे परिवार में मृत्यु का दूत नहीं आना चाहिए। దేవుని కృప కాపుదల वो परमेश्वर की कृपा हम पर अनुग्रह चाहिए, మా కుటుంబాలలో ఉండాలి. हमारे परिवार में रहना चाहिए। మేము ఇవన్నీ మాని ये सब हम छोड़कर మేము మహోన్నతుడైన దేవుణ్ణి वो हमारे मोहन परमेश्वर के మేము पीछे సేవిస్తాం. हम उसकी सेवा करेंगे, అలా పశ్చాత్తాపడి उसके पश्चाताप करते పిల్లలు हुए మొదలుకొని और उसके बच्चे भी प्रभु के साथ चले, ధనవంతులు రాజుల వరకు और राजाओं के भी, పాపములు చేసిన వారు ఖైదీల్లో ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు वो पाप करने वाले, वो जेलों में रहने वाले भी, వారు ఉపవాసం ఉన్నారు. वो भी उपासना किए। ఎప్పుడైతే వారి పాపములు విడిచిపెట్టారో उनका पाप जो भी लोग छोड़ दिए, అప్పుడు దేవుని దయగల హస్తము वो परमेश्वर का दया और వారికి తోడుగా ఉన్నది. उनके ऊपर बनाए అప్పుడు रखा, దొంగతనాలు వారు మానేశారు, उनके चोरी धंधा बंद कर दिए, వ్యభిచారములు మానివేశారు, उनके व्यभिचारों को छोड़ दिए, భయంకరమైన భూతులు మానేశారు, भयंकर गाली देना बंद कर दिए, అబద్ధములు మానివేశారు, झूठ बोलना बंद कर दिए, నిందలు మానివేశారు, वो निंदा करने वाले बातों को ఒకరొకరు గౌరవించుకుంటున్నారు. एक वो अपने आप को प्रेम करने लगे। అప్పుడు దేవుడు సంతోషిస్తుంటున్నాడు. तब परमेश्वर का आनंद ఆయన ఉగ్రతను తొలగించి वहाँ के क्रोध निकाल ఆ दिया। పట్టణస్థులనందరినీ वो पूरे देश के लोगों को ఆయన ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. वो आशीष देने लगा। అప్పుడు ప్రవక్తతో దేవుడు అంటున్న మాట, वो भविष्यवक्ता से प्रभु कहने लगा, ఎడమలు ఎరగని ఈ ప్రజలు वो दाएं और बाएं में ना पहचानने वाले, వారు మనసు పొందుట वो मन बदलना, నాకెంతో సంతోషము కలిగింది. मन बदलने के द्वारा मुझे हमें आनंदित होकर के प्रभु कहने ప్రియ लगा। దేవుని బిడలారా, हे प्रिय परमेश्वर के మన बच्चों, ఆత్మీయ జీవితంలో अपने प्रिय जीवन में మనము నీతి కలిగి మనము జీవించినప్పుడు, वो धार्मिकता का जीवन जब जिएंगे, మనము యథార్థత కలిగి జీవించినప్పుడు, वो हम यथार्थ के साथ जीवन जीतेंगे। దేవుని సన్నిధికి వచ్చి మనము परमेश्वर के सन्निधान में आकर, ఆయన మందిరములో మన ప్రవర్తన సరిచూసుకుంటూ उसके भवनों में आकर हम अपने आप को మనము జీవించినప్పుడు हम जी के మన ప్రార్థన अपना प्रार्थना ఆయన ఆలకించి अपना प्रार्थना को सुनकर మన యావత్ బాధలలో నుండి हमारे परेशानी में ఆయన విడుదల కలగజేస్తాడు. हमारे लिए वो छुटकारा दे। ఈ రాత్రి నీకు నెమ్మది కలగజేస్తాడు. रात को तुम्हारे लिए, ఈ రాత్రి ప్రభు కార్యము చేస్తాడు. रात को तुम्हारे जीवन में एक अद्भुत काम करेगा। ఈ రాత్రి నుండే దేవుని యొక్క కార్యములు ఆరంభమవుతాయి. ये रात के दिन प्रभु एक उसके काम को మీ హృదయం ఎప్పుడైతే దేవుని తట్టు త్రిప్పబడుతుందో तुम्हारे हृदय जब परमेश्वर के और అప్పుడే ఆయన కార్యములు ఆరంభమవుతాయి. अभी उसके परमेश्वर के काम, ఇక నువ్వు శాపమును అనుభవించక ये शाप को तुम अनुभव ना करते ఇక हुए నువ్వు మేలును అనుభవించాలి. ये आनंद को, परमेश्वर के प्रेम को हमारे अंदर, ఇక నీవు ఆశీర్వాదం అనుభవించాలి. परमेश्वर की आशीषों को हम, ఇక నువ్వు ఆరోగ్యం అనుభవించాలి. के आरोग्य को हम प्राप्त करना है, ఆయన కలగజేసి సమాధానం అనుభవించాలి. ये दिए वाले शांति को हमें प्राप्त करना है। ఆయన वो परमेश्वर, సమాధాన అధిపతి కాబట్టి वो आनंद देने वाला अधिपति है। నువ్వు తెలుసో తెలియక పాపములు చేశావు. वो तुझे मालूम रह के या ना रह के तू पाप किया होगा, ఇక మీదట నువ్వు మానుకొని ये सब छोड़कर రూపము తట్టు త్రిప్పబడినట్లయితే वो संसार के ओर घूमेंगे। ఇప్పటి నుండే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. वो संसार को छोड़कर प्रभु के ఆ आगे పట్టణాన్ని దర్శించి మేలు కలగజేసినట్లుగా वो पटना पे प्रभु कैसा अनुग्रह किया, वही अनुग्रह तुम्हारे जीवन में भी ఈ करेगा। రాత్రి ఆయన నీకు మేలు కలగజేస్తాడు. आज ही रात में तुम्हारे जीवन में एक अद्भुत काम करेगा। ఈ మాటలు నీ హృదయములో, वो तुम्हारे हृदय में, నీ కుటుంబములో तुम्हारे परिवार में దేవుడు ఫలింపచేసి वो परमेश्वर तुम्हारे को फलवंत करेगा, ఆశీర్వదించును గాక. आशीष दे जाएगा। ఆమేన్. आमीन। లక్ష్య పెట్టును. हालेलुया।
ఇక్కడ చదవబడినటువంటి దేవుని యొక్క మాటలు यहाँ पे हम पढ़े हुए वचनों को देख रहे हैं। మనుషులు वो मनुष्य लोग పై రూపమును చూచెదరు. ऊपर के रूपों को देखते हैं। మనమైతే हम तो దేవుడైతే परमेश्वर तो హృదయమును वो अपने हृदय को లక్ష్య పెట్టును. अपने हृदय को जांचता है। ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, वो प्रिय मेरे परमेश्वर के बच्चों, మన జీవితంలో हमारे जीवन में దేవుడు वो परमेश्वर మన హృదయమును हमारे हृदय को లక్ష్య పెట్టాలి. हाँ हमारे हृदय को जांचता है। ఇక్కడ లోకములో यहाँ दुनिया में देखे तो మనుషులు वो मनुष्य लोग డాబాను बिल्डिंग को ఇక్కడ లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి వస్తువుల మీద ये देखे तो संसार के सारे वस्तुओं पर లక్ష్యం ఉంచేదరు. वो मन लगाते हैं। మనమై దేవుడైతే वो परमेश्वर तो మన హృదయం మీద अपने हृदय पर లక్ష్యం ఉంచుతారు. वो ध्यान देता है। ప్రియమైన దేవుని బిడ్డలారా, वो प्रिय परमेश्वर के मेरे संतानों, యెషయా అనే यशायात्र के వారికి 8 మంది కుమారులు ఉండిరి. वो यशाया को 7 बच्चे थे। అయితే क्योंकि అక్కడ చదవబడినటువంటి వాక్యములు ఏమని రాయబడి ఉన్నదంటే यहाँ पे वचन में लिखा है, यहाँ हम देख रहे हैं, ఆ 8 మంది కుమారులలో ఒకరిని రాజుగా దేవుడు నియమించాలని కోరుకుంటూ ఉన్నారు. वो 7 पुत्रों में से एक बच्चे को परमेश्वर निमित करना चाहता है। అయితే మొదటి కుమారుని చూడగా वो पहला कुमार को देखे तो అతడు పై యొక్క రూపమును చూసి అతడు వేసుకున్న సూటు బూటును చూసి वो उसके ड्रेस को देखकर, उसके जो सूट बूट देख के ఇతన్నేనేమో यही होगा करके सोचने लगे। దేవుడు परमेश्वर రాజుగా నియమించుకుంటున్నాడు वो राज के रूप में उसने निमित कर रहा है అని దైవజనుడు అనుకుంటూ ఉన్నారు. वो परमेश्वर के दास लोग समझ रहे हैं। అయితే लेकिन దేవుడు చెప్తున్నాడు, నేను పై రూపమును కాదు హృదయమును లక్ష్యం ఉంచేదని. वो मैं ऊपर के रूप को मैं नहीं ध्यान देता हूँ, लेकिन हृदय को मैं जांचता रहता हूँ। ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, वो प्रिय परमेश्वर के संतानों, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి वो पवित्र शास्त्र में लिखा है वचन में, దేవుడు దావీదును రాజుగా నియమించడానికి నిర్ణయం చేసుకొని ఉన్నారు. वो परमेश्वर ने दावीद को राजा बनाने के लिए निर्णय किया है। दावीद అన్నల చేతను वो अपने भाइयों से, తల్లిదండ్రుల చేతను माता पिता की ओर से ద్వేషించబడి ఉండెను. वो उसको गुनाह करते थे, उसको झुठलाते थे। అతనికి उसको 4 గొర్రెలు కొనిపెట్టి वो 4 भेड़ उसको खरीद के देकर వాటిని కాసుకోరమని చెప్పారు. और उसको कहने लगे, ये 4 भेड़ को तू चलाते रहना करके। గొర్రెలు కాసుకున్నటువంటి సమయాలలో वो जब भेड़ चला रहा था, అతడు దేవునితో సహవాసము చేస్తూ ఉన్నారు. वो परमेश्वर से वो संबंध रख रहा था। దేవుణ్ణి స్తుతించేవాడు, वो परमेश्वर की आराधना करने वाला व्यक्ति था। దేవుణ్ణి మహిమపరిచేవాడు, वो परमेश्वर की महिमा करने वाला व्यक्ति था। సహవాసం చేసేవాడు కాదు. वो गलत व्यवहार में चलने वाला व्यक्ति नहीं था। చెడుగా నడిపించబడేవాడు కాదు. वो गलत रास्ते में चलने वाला व्यक्ति नहीं था। దేవునికి ప్రీతికరమైన పాత్రగా తను నడిపించబడుతూ वो ఉన్నాడు. परमेश्वर के लिए एक प्रिय पुत्र करके वो पात्र परमेश्वर की महिमा के लिए इस्तेमाल हो रहा था। అక్కడ वहां पर దైవజనుడు वो परमेश्वर का दास 7 మందిని దేవుడు ద్వేషించని वो 7 जन को वो परमेश्वर ने धिक्कार दिया। ఈ ఇంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారా? ऐसे कोई है क्या तुम्हारे परिवार में? అయితే ఉన్నారయ్యా. उसने कहा हाँ है। అతడు ఎందుకు పనికిరాడు, वो कोई काम का नहीं है। గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు. वो भेड़ चराने वाला व्यक्ति है, 7वां व्यक्ति। అతడు రాజుగా నియమించబడటానికి అర్హుడు కాడు. वो राजा बनने के लिए उसको अधिकार वो अटर्ती नहीं है करके कहने लगा। అని చెప్పినప్పుడు और जब बताने लगा, అతన్ని పిలిపించమని చెప్పారు. वो वहां के लोग कहने लगे, उसको बुलाओ करके कहने लगे। అతను వస్తూ ఉన్నప్పుడు वो जब आ रहा
था, ఇతన్నే నేను కోరుకొని ఉన్నాను. ओ परमेश्वर कहने लगा इसी को मैं चुनने लगा हूँ करके कहने लगा. అని దేవుడు చెప్పాను. ओ परमेश्वर ने बताने लगा वहां पर, ద్వేషించబడినటువంటి ओ तुझकार दिया वाले बेटे को, దావీదును ओ दावीद को, దేవుని యొక్క హృదయానుసారంగా నడిపించబడుతూ ఉన్నారు. ओ दावीद को परमेश्वर के हृदय पूर्ण रीति से उसे चला रहा था प्रभु. అతన్ని దేవుడు రాజుగా నియమించి ఉన్నారు. ओ परमेश्वर उसको राजा बना दिया है. అతడు దేవుడు రాజుగా నియమించి ఉన్నాడు. वो राजा के रूप में उसको नियुक्त किया है प्रभु. దేవుడు అతన్ని అభిషేకించి ఉన్నారు. वो परमेश्वर उसको अभिषेक किया है. ఎవరైతే ద్వేషించి ఉన్నారో कौन उसको तुच्छ जानने लगे, వారి ఎదుటని उनके सामने దేవుడు परमेश्वर వారి ఎదుటిని అభిషేకం చేశారు. उनके बीच में ही प्रभु उसको अभिषेक करने लगा दावीद को. ఈ రోజున ఈ లోకములో మనల్ని కూడా ये देश में, ये संसार में देखे तो परमेश्वर ఎందుకు పనికిరారని यहाँ संसार के लोग कहते हैं, ये कुछ ही काम का नहीं है करके सोचते हैं. మనల్ని ద్వేషించి ఉండవచ్చు. वो हमारे को दुष्कार दिए होंगे. మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, हमारे माता पिता, మన సహోదరులు, और अपने भाई बहनों, మన స్నేహితులు हमारे दोस्त लोग, మనల్ని ద్వేషించి ఉండవచ్చు. वो हमारे को तुच्छ जाने होंगे. మనము గాని దేవునికి ఇష్ట ప్రకారంగా నడిపించబడితే वो परमेश्वर की इच्छा के अनुसार अगर प्रभु चलाना चाहता है, ఒక దినాన एक दिन వారి ఎదుట और उसकी पत्नी के सामने, వారి ఎదుట उसके सामने, మనల్ని తలగా నియమిస్తాడు. और उनके सामने प्रभु अपने को सिर ठहराता है. మనం ఏమాత్రం కూడా और कोई प्रकार का भी దుఃఖపడాల్సిన అవసరం లేదు. और दुख होने का कोई जरूरत नहीं है. బాధపడాల్సిన అవసరం లేదు. वो अपन दुख को झेलना जरूरी नहीं है. దేవునికి ఇష్టానుసారంగా प्रभु के पसंद के द्वारा మనము నడిపించబడాలి. हम चलना चाहिए. అప్పుడు దేవుడు మనల్ని तब परमेश्वर हमारे को ఒక ఉన్నతమైన స్థితిలో और ऊंचे स्थानों पर నిలబెడతాడు. वो खड़ा रखता है. ఆమేన్. आमीन. హల్లెలూయా. हालेलुया. ప్రియమైన పిల్లలారా, ओ प्रिय परमेश्वर के संतानों, 400 సంవత్సరములు ओ 400 दिन के बाद, साल के बाद చాలా సమస్యల చేత, చాలా బాధల చేత కుంగిపోయినటువంటి వ్యక్తులు ओ 4 साल से जो दुख उठाते हुए झेलते हुए आने वाले, బానిసగా నడిపించబడుతున్నటువంటి వ్యక్తులు, ओ बालिश से पकड़े हुए दुखों को झेलने वाले, సాతాను అధికారం కింద నలగొట్టబడుతున్నటువంటి ओ शैतान के नीचे दुख को झेलने वाले, అటువంటి పరిస్థితుల మధ్యలో ऐसे परिस्थिति में దేవునికి మొరపెట్టుకున్నారు. ओ प्रभु को आंसू बहाते प्रभु की महिमा करते आ रहे हैं. వారి బాధ, వారి దుఃఖము ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల మధ్యలో ओ जब उनके दुखों को, उनके तकलीफों को दूसरों को ना बताते हुए దేవుని సన్నిధిలో प्रभु के संविधान में మోకాళ్ళ మీద ఉండి ओ घुटने पे होकर దేవునికి మొరపెట్టుకున్నారు. ओ प्रभु के संविधान में आंसू बहाते उसकी आराधना करने लगे. వారు దేవునికి మొరపెట్టుకున్న వెంటనే ओ प्रभु के संविधान में जब रोने लगे, దేవుడు వారి మొర విని ओ उनके आंसुओं को देखकर వారి యొక్క మొర మీద లక్ష్యం ఉంచి ఉన్నారు. ओ प्रभु उनको ऊपर अपनी दृष्टि रखा है. 400 సంవత్సరాల తర్వాత ओ 400 साल के बाद ఆ యొక్క బానిసత్వపు కట్లో నుంచి ओ बालिश उनके ऊपर जो था విడుదల పొంది ఉన్నారు. वो छुटकारा पाने लगे. కారణము क्या कारण है इनके पीछे? దేవుని సన్నిధిలో వారు మొరపెట్టుకున్నారు. ओ प्रभु के संविधान में वो लोग आंसू बहाने लगे. ఈ రోజున ये दिन में నీ మొరపెట్టగలిగితే ओ ये संविधान में, प्रभु के संविधान में अगर आंसू बहा रहे हैं, నా దేవుడు నీ ప్రార్థన విని आज परमेश्वर तुम्हारा प्रार्थना सुनकर నీ బానిసత్వ కట్ల నుంచి విడుదల కలగజేస్తారు. वो तुम बारिश में है, वो बंधन को प्रभु आज तोड़ने जा रहा है.
మీకు విడుదల కలగజేసి మిమ్మల్ని గొప్ప చేయబోతూ ఉన్నారు. तुम्हारे को छुटकारे देकर प्रभु तुम्हें ऊंचा स्थान पर खड़ा करने जा रहा है. మానవను అనే పరమరాజ్యమునకు మిమ్మల్ని నడిపించబోతున్నారు. वो कानान देश के राज्य में प्रभु तुम्हें चलाने जा रहा है. అలా మీరు చేర్చబడాలి అని అంటే वहां पे तो तुम चलना करके है तो బానిసత్వపు కట్ల నుంచి మీరు విడుదల పొందాలి. ये बंधन से तुम छुटकारा पाना है. మీరు ఎటువంటి బానిసత్వ కట్టల్లో ఉన్నారో నాకు తెలియదు. वो तुम कौन से बंधन में तुम बंधे हुए मुझे नहीं मालूम. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడికి తెలుసు. वो जब तुम आराधना कर रहे तो प्रभु को मालूम है. हालेलुया హల్లెలూయా. हालेलुया. మీ మధ్యలో ఉన్నటువంటి నేను ओ तुम्हारे बीच में मैं जो खड़ा हूँ ఒకప్పుడు एक दिन में రౌడీగా ఉంటుంది, ओ मैं बहुत बड़ा रौड़ी था. నాగుబోతుగా ఉంటుంది, ओ मैं पियक्कर था. తిరుగుబోతుగా ఉంటుంది. ओ मैं ऐसे नौकरों के साथ घूमने वाला व्यक्ति था. ఒక 10 మంది యవనస్తుల్ని వెంటేసుకొని తిరుగుతూ ఉంటుంది. ओ 10 जन नौकर लोगों को लेकर मैं घूम रहा था. పాన్ పరాకు, గుట్కా, గంజాయి पान और खर्रा और गुटखा खाकर అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య నడిపించబడుతున్నటువంటి నేను ऐसे भयंकर ना वो परिस्थिति में जल रहा था. భయంకరమైనటువంటి ऐसे भयंकर वो परिस्थिति में मैं రోగముతో బాధించబడుతూ ఉంటుంది. वो भयंकर बीमारी से मैं पीड़ित था. అటువంటి పరిస్థితుల మధ్యలో ऐसे परिस्थिति में मुझे అనేకమైన గుళ్ళు గోపురాలకు వెళ్ళాను. और एक प्रकार के मंदिरों में मस्जिदों में मैं चले गया था. ఏ మాత్రం కూడా నా రోగం నుంచి విడుదల పొందలేదు. फिर भी मुझे चंगाई नहीं मिला. అటువంటి పరిస్థితుల మధ్యలో ऐसे परिस्थिति में मुझे భయంకరముగా ఏడుస్తూ ఉంటుంది. मैं जो रीति से मैं रो रहा था. హాస్పిటల్కి వెళితిని. वो हॉस्पिटलों में मैं गया. డాక్టర్ గారు చెప్పారు, डॉक्टर ने बताया నువ్వు 2 నెలలే బతుకుతావు, तू 2 महीने ही जिंदा रहेगा. నీ రక్తం అంతా చెడిపోయి ఉన్నది, वो तेरा खून पूरा खराब हो गया. నీ రక్తం అంతా బ్లాక్ గా మార్చబడి ఉన్నది. वो आपका खून पूरा ब्लैक बन गया है, काला बन गया है. నువ్వేం చేస్తుంటావు? तू क्या करना चाहता है? ఒక 10 మంది యవనస్తులు అంటేసుకొని ओ तू 10 लोगों को लेकर రౌడీగా తిరుగుతున్నాను, और गुंडा बनकर क्यों घूम रहा है? బ్యాగాట ఆడుతున్నాను. ओ ये जुआ खेल रहा है. అలాంటి పరిస్థితుల మధ్యలో ऐसे परिस्थिति में నడిపించబడుతున్నటువంటి నన్ను वो ऐसे परिस्थितियों में मैं चलने वाला व्यक्ति భయంకరమైన గుండె నొప్పి చేత బాధించబడుతున్నటువంటి వేళలో ओ भयंकर वो दिल की बीमारी से मैं पीड़ित था. ఒక రోజున ఒక చోట కూర్చొని एक जगह में बैठकर భయంకరంగా ఏడుస్తూ ओ भयंकर रीति से मैं रो रहा था. ఏడవడానికి కూడా కళ్ళలో నీళ్లు లేనటువంటి పరిస్థితి. ओ मैं रो रहा तो भी मेरे आंखों में से आंसू नहीं आ रहे थे. ఎంతో మంది బంధువులు ఉన్నారు, कई लोग मुझे रिश्तेदार थे. రక్త సంబంధికులు ఉన్నారు, वो मेरे रक्त के परिवार भी थे. ఎవరు కూడా నన్ను పట్టించుకోలేదు. वो कोई भी मुझ पर ध्यान नहीं दिए. మీరు ఒక పెద్ద రౌడీ, ये बहुत बड़ा रौड़ी है, ఇది మన ఇంట్లో చేర్చకూడదు. इसको हम नहीं बुलाएंगे गुंडे को. వీరిని ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలియదు మనకి. ये कब क्या करेगा अपने को पता नहीं. అలాంటి పరిస్థితుల మధ్యలో ऐसे परिस्थिति में मुझे ఒంటరిగా ఉన్నవంటి నేను ओ मैं अकेलापन में దేవుడు అనేవాడు ఉన్నాడా, ओ परमेश्वर सचमुच है क्या? ఉంటే నన్ను దర్శిస్తే ओ सचमुच प्रभु मुझे दर्शन देगा. నా బాధ నుంచి, నా బానిసత్వ కట్ల నుంచి విడుదల కలగజేస్తే ओ मेरे पापों से और मेरे जो बंधन से मुझे छुटकारा देगा तो జీవితాంతం ఆయనకి సాక్షిగా ఉంటాను. ओ जीवन भर मैं इसकी साक्षी बनकर जीऊंगा. అలా ఉన్నటువంటి సమయాల్లో ऐसे समय में నిద్రపోలేదు కానీ అలా కళ్ళు మూసుకొని ఉన్నాను. ओ मैं नहीं सोता था लेकिन आंख बंद कर कर मैं देखता था. ఒక దర్శనము एक दर्शन मुझे मिला. అలా అంత దూరం నుండి उतना दूर से ఒక ఆయన एक व्यक्ति ప్రాణులు మోసుకుంటూ వస్తా ఉన్నారు. एक मनुष्य के रूप में एक आ रहा था मेरे पास. యేసుక్రీస్తు ప్రభువుల వారని నాకు తెలియదు. वो यीशु मसीह है करके मुझे मालूम नहीं था.
అలాంటి పరిస్థితుల మధ్యలో ऐसे परिस्थिति के बीच में నేనే బాధలో ఉన్నాను, मैं परेशानी में हूँ, నేనే దుఃఖంలో ఉన్నాను. मैं दुख झेलते आ रहा हूँ। ఈయనెవరో నాకంటే కూడా భయంకరమైన బాధలో ఉన్నారు. ओ ये तो मेरे से भी भयंकर दुखों को झेलते आ रहा है करके मैंने देखने ఈయన ఎలా వెళ్తారో చూద్దామని ओ उसके इसमें से कैसा वो चले जाएगा कि पता नहीं करके అలాగే मैं देखने लगा। చూస్తున్నటువంటి సమయాలలో समय में मुझे ఆయన తిన్నగా నా దగ్గరికి వచ్చారు. वो अल्लू से मेरे पास आने लगा। నేను ఆయనకి వెళ్ళి అలా తేరి చూస్తున్నటువంటి సమయాల్లో वो मैं जब देखने लगा उसके और ఒళ్ళంతా గాయపరచబడి ఉన్నది. उसका पूरा शरीर घाव से भरा हुआ व्यक्ति, బాడీలో ఏ మాత్రం కూడా రక్తం లేదు. उनके बॉडी में खून की कुछ भी नहीं था। తల మీద ముళ్ళ కిరీటం ఉన్నది. उसके सर पे कांटों का ताज था। ఈయన ఎవరు? ये कौन है व्यक्ति? భయంకరంగా గాయపరచబడి ఉన్నారు वो भयंकर रीति से उसके शरीर भर घाव है करके मैं देखने लगा। అని నేను చూస్తున్నటువంటి వేళలో वो मुझे देखने समय में ఆయన హృదయములో నుండి उसके हृदय से ఒక రక్తపు బొట్టు और उसका खून जो एक बूंद నా మీద పడగానే वो मेरे ऊपर गिरने लगा। నాలో నుండి मेरे इसमें से దురాత్మలన్నీ బయటికి వెళ్ళిపోయాయి. वो दुष्ट शक्तियां सब बाहर निकलने लगा। హల్లెలూయా. నా యొక్క బానిసత్వపు కట్ల నుంచి దేవుడు విడుదల కలగజేసుకున్నాడు. वो ऐसे बंधन के मेरे वो संकल्प थे। మన దేవుడు ఎవరయ్యానంటే उसमें से मेरा परमेश्वर कौन है? సజీవుడు, वो सजीव है, మృత్యుంజయుడు, वो मृत्युंजय है, మరణాన్ని గెలిచి లేచినటువంటి వాడు. वो मृत्यु को जय पाकर उठने वाला। కనుక ఆయన నన్ను దర్శించి ఉన్నారు కనుక वो परमेश्वर ने मुझे दर्शन दिया। 2003వ సంవత్సరం నేను దర్శించబడ్డాను. ओ 3000 साल के बाद मैंने मुझे प्रभु दर्शन दिया। ఈ రోజుకి వరకు కూడా अभी तक भी దేవుని కొరకు సాక్షిగా ఉన్నాను. ओ अभी भी मैं इसके लिए साक्षी का जीवन जी रहा हूँ। కనుక మీ కుటుంబాలలో కూడా ओ तुम्हारे परिवार में भी ఎవరెవరు ఎటువంటి చెడలవాట్ల మధ్యలో ఉన్నారో, ऐसे ऐसे कौन से बुरे कामों में फंसे हैं क्या? చెడు యొక్క వ్యసనాలలో ఉన్నారో, वो गंदे व्यसन में पड़े होंगे। నువ్వు మొరపెట్టగలిగితే अगर तू पुकारेगा प्रभु के सामने అద్భుతమైన రీతిగా वो अद्भुत रीति से प्रभु దేవుడు విడుదల కలగజేస్తారు. तुम्हारे परिवार को छुड़ा देगा प्रभु। దేవుని కొరకు మీ కుటుంబంలో అనేకుల్ని దేవుడు సాక్షిగా నిలబెట్టబోతున్నారు. वो तुम्हारे परिवार को साक्षी का रीति से खड़ा करने जा रहा है। పడిపోయిన వంటి నీ జీవితాన్ని దేవుడు నిలబెట్టబోతున్నారు. वो गिरने वाले को उठाकर प्रभु गवाह के लिए खड़ा करना ఈ चाहता है। ప్రాంతంలో ये प्रांत पर నశించిపోతున్న వంటి ओ जितने आत्मे वो नाशवान हो रहे हैं, అనేక ఆత్మలు हर एक आत्माओं को రక్షించబడినట్లుగా ओ उद्धार पाने के लिए నీవు మొరపెట్టాలి. ओ तू पुकारना, उनके लिए आंसू बहाना है। సంఘ బిడ్డలు మొరపెట్టాలి. ओ कलिशा के लोग आंसू बहाना है। ఆ మొరను ఆలకించిన వంటి దేవుడు ओ तुम्हारे प्रार्थना का परमेश्वर सुनने वाला परमेश्वर ఈ ప్రాంతంలో చెడిపోయిన ఈ ఆత్మలన్నిటిని దేవుడు రక్షించబోతున్నారు. जितने आत्मा यहाँ से नाश हो रहे उनको छुड़ाने जा रहा है प्रभु। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఇశ్రాయేలు ప్రజలు ओ इस्राएल के प्रजा 430 సంవత్సరాలు బానిసత్వపు కట్టల నుంచి वो 430 लोग वो बंधन में फंसे हुए थे। ఒక్కసారి మొరపెట్టగానే एक बार पुकारने लगे प्रभु के और గొప్ప విడుదల కలిగినది. वो अद्भुत रीत से उन्हें छुड़ाए गए। ఆ బానిసత్వ కట్టల నుంచి విడుదల పొంది వచ్చారు. वो बंधनों से वो परमेश्वर उनको छुड़ाकर बाहर लेकर आया है। కానాను దేశమునకు దేవుడు వారిని నడిపించి ఉన్నారు. वो कानान देश में उनको लेकर आया है प्रभु। ఈ రోజున ये दिन में నీవు నేను మొరపెట్టగలిగితే मैं और आप अगर प्रार्थना करेंगे, దేవుడు విడుదల కలగజేసి ओ प्रभु प्रार्थना सुनकर उनको छुटकारा देगा। మన కోసము हमारे लिए
దేవుడు సిద్ధపరిచిన వంటి वो परमेश्वर ने जो विविध किया है, పరమ కానాన్ని అనేది దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నారు. परमेश्वर के आशीषों को तुम्हारे बीच में उड़ने जा रहा है. అక్కడికి మనం తీసుకొని వెళ్ళడానికి కొరకు वो परमेश्वर के कानान देश में हम जाने के लिए ఆయన త్వరగా రాబోవచ్చు. प्रभु जल्दी आने वाला है. ఇంకా इसीलिए మనం సిద్ధపరచబడాలి. हम सिद्ध होना है, तैयार होना है. మన తలంపులు, हमारे विचारों को, హృదయము, हमारे हृदय को, మనసు, हमारे मन को శుభ్రపరచబడాలి. और शुद्धिकरण करना है, పరిశుద్ధపరచబడాలి. पवित्र बनाना है. ఇక్కడ కన్ను మూస్తే आँख बंद किए तो ప్రభు ఒడిలో కళ్ళు తెరవాలి. वो प्रभु में हमें आंखें खोलना है. అయితే ఈ లోకములో మనము वो संसार में हम పరిశుద్ధంగా జీవించాలి. पवित्र जीवन जीना है, పరిశుద్ధంగా కొనసాగించబడాలి. पवित्र जीवन जीना है और चलना है. ప్రతి ఆదివారము हर विश्रांति दिन को దేవుని మందిరానికి రావాలి. वो प्रभु के भवन में आना है. దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. वो परमेश्वर का वचन को सुनना है. దేవుని వాక్యం చేత మన జీవితాన్ని కట్టుకోవాలి. वो प्रभु से हम बंधन को बांधे रहना है प्रभु के साथ. ఎప్పటికప్పటికి మనం శుద్ధి చేర్చబడుతూ ఉండాలి. रोज रोज को हम शुद्ध बनना है. అలాగ ఉన్నప్పుడు वैसा रहने के द्वारा ఒక దినాన एक दिन में దేవుడు వచ్చినప్పుడు वो प्रभु आएगा, ఆయనతో కూడా మనం తీసుకుని వెళ్తాడు. उसके साथ हम उठाए जाएंगे. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ప్రియమైన బిడ్డలారా, ओ प्रिय परमेश्वर के संतानों, మూడవదిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. और तीसरी एक बातों को मैं तुम्हारे बीच में प्रकट कर मैं ఒక కుటుంబంలో ఇద్దరు కుమారులు ఉండిరి. वो एक परिवार में दो बेटे थे. ఒక కుమారుడికేమో గొర్రెలు అప్పగించారు. वो एक लड़के को उसको भेड़ उनको समर्पित किए हैं. మరొక కుమారుడికేమో పొలాలను అప్పగించి ఉన్నారు. और एक उसके बेटे को खेत बाड़ी उसको उनके अंदर में किए, एक बेटे के अंदर. అలాగా ఉన్నప్పుడు और तब क्या करने लगे, ఈ రాబడి అంతటిలో और तुम्हारे खेती में से దేవుని సన్నిధిలో और प्रभु के संविधान में అర్పణ చెల్లించాలి. वो अर्पणा करना है, प्रभु के लिए लेकर आना है. ఇలాగ ఉన్నటువంటి సమయాలలో वो समय में పెద్ద కుమారుడు वो बड़ा लड़का పొలములో విత్తనములు వేసెను. वो बिया डाला है खेत में. అది విస్తారముగా పండెను. वो बहुत सारे फलों को लेकर आया विस्तार से. తన పొలములో ఉన్నటువంటి పంట वो जो खेत में जो निकला वाला फसल కొంత और थोड़ा దేవుని సన్నిధానానికి తీసుకొని వచ్చాను. वो प्रभु के संविधान में लेकर आया है. అదే విధముగా उसी प्रकार చిన్న కుమారుడు वो छोटा बेटा తన గొర్రెల మందలో वो जो भेड़ चरा रहा था, కొట్టిన వాటిని దేవునికి తీసుకుని వచ్చి ఇచ్చాను. वो जो चर्बीदार बकरा था उसको लाकर प्रभु के संविधान में दिया है भवन में. దేవుడు ఈ చిన్నవాడి యొక్క అర్పణ మీద లక్ష్యం ఉంచి ఉన్నాడు. वो जो छोटा व्यक्ति जो बेटा था उसका जो भेड़ है प्रभु के लिए वो जो समर्पित किया, प्रभु उससे प्रसन्न हुआ है. కారణము कारण దేవునికి परमेश्वर को శ్రేష్టమైనది తీసుకొని వచ్చి ఇచ్చాడు. वो प्रभु को जो प्रतीक्षा था वही वस्तु वो लेकर आया है. పెద్ద కుమారుడు वो बड़ा बेटा విస్తారమైనటువంటి పంటలో वो बहुत सारे विस्तार से जो फसल निकला है కొంచెము తీసుకొని వచ్చాను. उसमें से थोड़ा वस्तु लेकर आया है. 100 బస్తాలు పండితే और 100 उसमें से चावल का बोरा निकले तो 100 బస్తాలు పండితే ఎంత తీసుకురావాలి దేవుని మందిరం? ओ प्रभु के भवन में कितना लेकर आना है? 100 बोरी अगर चावल निकला खेती में से 10 బస్తాలు తీసుకురావాలి. उसमें से 10 बोरी प्रभु के भवन में लेकर आना है. అయితే उसने क्या किया? 2 బస్తాలు తీసుకొని వచ్చి सिर्फ 2 बोरी चावल लेकर आया, खेती में कर दे दिया भवन में लाकर. దేవుని సొమ్ము దొంగిలించి ఉన్నాడు. ओ प्रभु के जो वस्तु था उसने चोरी किया था. మనలో అలాగే ఉండకూడదు. ऐसा हमारा जीवन नहीं रहना. ఏ దేవుని వలె ओ एबेल जैसा किया है, శ్రేష్టమైనటివి ओ श्रेष्ठ रीति से కొవ్విన వాటిని वो चर्बीदार वाले भेड़ को దేవుని దృష్టికి
దృష్టికి वो परमेश्वर के दृष्टि में అంగీకారం అయ్యేటివి वो अंगीकार होना है। మనం తీసుకొని వచ్చిస్తే हम प्रभु को लाकर दे रहे तो దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. वो प्रभु हमें आशीष देता है। మన అర్పణ మీద దేవుడు లక్ష్యం ఉంచుతాడు. वो हम जो अर्पण करते हैं प्रभु को समर्पित करते हैं उसमें प्रसन्न होता है प्रभु। దేవుని దృష్టిలో మనం గొప్పవాళ్ళుగా ఉంటాము. ओ प्रभु के संविधान में हम ऊंचाई पे खड़े हो जाते हैं। ఇక్కడ పరిచర్య జరుగుతూ ఉన్నాయి. यहाँ पे प्रचार जो हो रहा है, ఈ పరిచర్యలకు यहाँ पे जो प्रचार हो रहा है మన హృదయపూర్వకమైనటువంటి वो प्रभु के लिए जो देना है దేవునికి అర్పణలు తీసుకొని వచ్చి ఇవ్వాలి. वो प्रभु के लिए वो समर्पित करते जाओ प्रभु कह रहा है। ఎందుకని అంటే क्योंकि దేవుని యొక్క రాజ్య సువార్త वो प्रभु का राज का जो सुसमाचार ప్రకటించబడాలి. वो प्रकटन होना है। అలాగా ప్రకటించబడినప్పుడు वो परमेश्वर का वचन जब प्रकट होता है అనేక ఆత్మలు రక్షించబడతాయి. एक आत्मा बचाई जाती है। అప్పుడు దేవునికి మనము అంగీకారముగా మనం ఉంటాము. वो प्रभु के लिए एक अंगीकार हुआ जीवन रहता है। క్రైస్తలో हालेलुया। హల్లెలూయా. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు मैं जो विश्वास के रूप में था నా యొక్క పని పాటలలో वो मेरे काम धंधे पे నాకు వచ్చిన రాబడిలో वो मुझे मेरे जितने मेरे कमाई में निकलता था దేవునికి దశమ భాగం తీసుకొని వచ్చి ఇచ్చేవాడిని. वो प्रभु के मैं दशमांश लेकर प्रभु का भंडार में लेकर आता था। ఈ విధానం ఏదైనా మీటింగ్లు ఏర్పాటు చేస్తే जब भी ये मीटिंग को जो सिद्ध तैयार करते थे నాకు వచ్చిన రాబడిలో और मेरे पास जितना भी आता था దశమ భాగము కాకుండా वो दशोभाग ही नहीं, కానుక తీసుకొచ్చి ఇచ్చేవాడిని. दशोभाग अलग और अलग से भेंट भी लेकर आकर देता था। చివరిగా నేనే దేవుని కానుకగా మార్చబడుతున్నాను. तो मैं लास्ट में नई भेड़ के रूप में मैं बदल गया हूँ। ప్రైజ్ ది లార్డ్. प्रेज़ द लॉर्ड। హల్లెలూయా. हालेलुया। ఏమేం వింటున్నారా? ओ प्रिय परमेश्वर के संतानों, మన హృదయము हमारे हृदय जो చెడిపోయినటువంటి హృదయము, ओ हमारे जो हृदय है वो गंदा हृदय है करके प्रभु कह रहा है। పాడైపోయినటువంటి హృదయము, वो गंदा रीति से वो नाशवान हुआ वाला हृदय है। ఈ హృదయమును वो हृदय దేవుని చేతిలో పెట్టాలి. वो हमारे प्रभु के हाथ में रखना है। అలా దేవుని చేతిలో పెట్టినప్పుడు हम प्रभु के हाथ में हमारे हृदय को रखने के द्वारा ఆ చెడిపోయినటువంటి హృదయాన్ని తన రక్తంతో కడిగి वो जो हमारे हृदय जो गंदा से बना हुआ हृदय को ఆయన వలె పరిశుద్ధంగా మారుస్తాడు. उसके लहू से हमारे मन को शुद्ध बनाकर उसके समान बनाएगा प्रभु। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। నేను 3 మాటలు చెప్పి ఉన్నాను. मैं 3 बातों को तुम्हारे को बताया हूँ। మొదటిది पहली बात, హృదయపూర్వ దేవునికి ఇష్టమైనటువంటి హృదయముగా మనం ఉండాలి. प्रभु को जो प्रसन्न होता है वो हृदय बनकर रहना है। రెండోదిగా दूसरी बात, దేవునికి మొర్ర పెట్టేవారిగా మనం ఉండాలి. प्रभु के संविधान में हम आंसू बहाने वाले रहना है। మూడోదిగా और तीसरी बात, దేవునికి శ్రేష్టమైనటువంటి అర్పణలు తెచ్చేవారిగా మనం ఉండాలి. प्रभु के संविधान में उसको प्रसन्न होता है वो वस्तुओं को लेकर भेड़ को हम प्रभु के संविधान में भेंट हम बोना है। అప్పుడు దేవుడు और का परमेश्वर ఒక ఉన్నతముగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ऊंचे स्थानों में हमें प्रभु उठाएगा। హల్లెలూయా. हालेलुया। ఈ మాటల్ని ये बातों को प्रभु మన వినికిడిలో దీవించును గాక. ऐसा ही हमारे जीवन में आशीष दे प्रभु। ఆమేన్. आमीन।